ఇన్నాళ్ళు అక్కడున్నది మామూలు అభ్యర్థి అనుకున్నారు. కానీ ఎన్నికల ఫలితాలు చూశాక కానీ బలమైన ప్రత్యర్థి అనే విషయం వైసీపీకి తెలిసి రాలేదు. చేతులు కాలాక ఆకలు పట్టుకున్న చందంగా ఇప్పుడు బలమైన అభ్యర్థి కోసం వెతకడం మొదలైంది. ఇంతకీ ఫ్యాన్ పార్టీకి లేటుగా జ్ఞానోదయమైన ఆ ప్లేస్ ఎక్కడుంది? అసలు అక్కడ ఏం జరుగుతోంది? కర్నూలు వైసీపీకి కొత్త కష్టం. పాలిటిక్స్ కు ఇంతియాజ్ గుడ్ బై. కొత్త ఇన్ఛార్జ్ కోసం బేట మొదలైందా? భరత్ కు ధీటైన నాయకుడు దొరకట్లేదా? వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. వైసీపీకి గట్టి పట్టున్న రాయలసీమలో మొన్నటి ఎన్నికల ఫలితాలు పూర్తిగా రివర్స్ లో వచ్చాయి. దాదాపుగా క్లీన్ స్వీప్ చేసింది ఎన్డీఏ కూటమి. ఓటమి తర్వాత కూడా వైసీపీకి కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. కీలకమైన కర్నూలు నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జ్ గా ఉన్న మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్ ఏకంగా రాజకీయాలకే గుడ్ బై చెప్పేశారు. దీంతో అక్కడ పార్టీని నడిపించే నాయకుడే కరువయ్యాడు. గత ఎన్నికల్లో సిట్టింగ్ ను కాదని ఇంతియాజ్ ను బరిలో దింపిన వైసీపీ కూటమి అభ్యర్థి టీజీ భరత్ ను తక్కువ అంచనా వేసింది. కానీ రిజల్ట్ చూశాక రియలైజ్ అయిన ఆ పార్టీ ఇప్పుడు ప్రత్యర్థికి ధీటైన అభ్యర్థిని సిద్ధం చేసేందుకు కసరత్తును ముమ్మరం చేసింది. కర్నూలులో ప్రతిసారి అభ్యర్థిని మారుస్తూ వస్తోంది వైసీపీ. అయితే 2 సార్లు సత్ఫలితాన్నిచ్చిన ఆ ప్రయోగం మూడోసారి మాత్రం బిడిచికొట్టింది. వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. 2014లో ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా ఎస్పీ మోహన్ రెడ్డి విజయం సాధించగా 2019లో ఆసిఫ్ ఖాన్ కు అవకాశం దక్కింది. ఆ ఎన్నికల్లో ఆసిఫ్ విజయం సాధించినప్పటికీ మొన్నటి ఎన్నికల నాటికి మరోసారి అభ్యర్థిని మార్చేసింది వైసీపీ. కూటమి తరపున పోటీ చేసిన టీజీ భరత్ పై ఇంతియాజ్ ను పోటీకి నిలిపింది. అయితే ఓటమిని మూటగట్టుకున్న ఆయన అప్పటి నుంచి వైసీపీకి దూరంగా ఉంటున్నారు. తాజాగా రాజకీయాల నుంచే తప్పుకుంటున్నట్టు ప్రకటించారు ఇంతియాజ్. పట్టున్న చోట ఊహించని ఓటమిని ఎదుర్కొన్న వైసీపీ మళ్లీ గెలుపు ట్రాక్ ఎక్కేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇంతియాజ్ స్థానంలో బాధ్యతలు చేపట్టేందుకు ఆశావహులు భారీ సంఖ్యలో ఉన్నప్పటికీ మంత్రి హోదాతో బలంగా మారిన టీజీ భరత్ ను ఎదుర్కొనేలా మరో బలమైన నేత కోసం అన్వేషిస్తోంది వైసీపీ హైకమాండ్. అయితే కర్నూలు కేంద్ర సహకార బ్యాంక్ మాజీ చైర్మన్, వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్పీ మోహన్ రెడ్డి సతీమణి విజయ మనోహర్కి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తారు అనే ప్రచారం జరుగుతోంది. నిజానికి గత ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తారంటూ ప్రచారం జరిగినప్పటికీ అనూహ్యంగా ఇంతియాజ్ అహ్మద్ పేరు తెర మీదకొచ్చింది. ఇప్పుడు ఆయన తప్పుకోవడంతో జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఎస్పీ మోహన్ రెడ్డి కుటుంబానికే అవకాశం దక్కుతోంది అనే చర్చ జరుగుతోంది. ముస్లిం మైనారిటీ నేతకు అవకాశం దక్కొచ్చన్న ప్రచారం కూడా జరుగుతున్నప్పటికీ ఆ సామాజిక వర్గంలో ఇక్కడ కీలకంగా మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ను కేంద్ర రాజకీయాలకు పంపాలని జగన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఆయన్ను రాజ్యసభకు పంపుతామని ఎన్నికల బహిరంగ సభలోనే జగన్ హామీ ఇచ్చారు. అయితే ప్రస్తుతం ఎమ్మెల్యేల బలం లేకపోవడంతో ఆ అవకాశం లేకుండా పోయింది. గతంలో ఎస్పీ మోహన్ రెడ్డికి హఫీజ్ ఖాన్ కి మధ్య విభేదాలు ఏ స్థాయిలో ఉండేవో అందరికీ తెలుసు. దాన్ని మళ్లీ పునరావృతం చేయకుండా పార్టీ పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నట్టు తెలుస్తోంది. ఒకసారి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ప్రకటిస్తే రానున్న ఎన్నికల్లోనూ వారికే టికెట్ దక్కుతుంది కాబట్టి ఇప్పుడు ఈ నియామకం చాలా కీలకంగా మారనుంది. అయితే ఎస్వి విజయ మనోహర్ని ఇన్ఛార్జ్ గా నియమిస్తే హఫీజ్ ఖాన్ ఎలా రియాక్ట్ అవుతారు అన్నదే ఇప్పుడు పొలిటికల్ సస్పెన్స్. హైకమాండ్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారా లేక అధినేత మాటకు కట్టుబడి మైనార్టీ కోటాలో కామ్గా సెంట్రల్ పాలిటిక్స్ కు షిఫ్ట్ అవుతారా అన్నది తెలియాల్సి ఉంది. అయితే వెరీ సూన్ హైకమాండ్ కర్నూలు విషయంలో ఏదో ఒకటి తేల్చడం ఖాయంగా కనిపిస్తోంది.